క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అన్నటువంటి ఒక గ్రామ సమీపంలో ముగ్గురు గొర్రెలు కాచుకునేటువంటి పిల్లలకు మరియమాత దర్శనమై వారితో సంభాషించినట్లు తల్లి తిరుసభ మనకు బోధిస్తున్నది. పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అన్నటువంటి ఈ ప్రదేశము ఒక చిన్న గ్రామము. ఫాతిమా అన్నటువంటి పదము అరబిక్ పదము. ఇప్పుడు మన ముస్లిం సోదరుల్లో కూడా ఫాతిమా అన్నటువంటి పేరు మీరు చూస్తూనే ఉంటారు. ఫాతిమా అన్నటువంటి స్త్రీ ఆ ప్రాంతంలో రాజ్యమేలేటువంటి రాజులలో ఉన్నటువంటి ఒక భార్య. ఆమె పేరు ఫాతిమా. ఆమె ఆ గ్రామం నుండి వచ్చినది కాబట్టి ఆ గ్రామానికి ఫాతిమా అంటూ పేరు ఉండేదని చరిత్ర చెబుతూ ఉంది. ఆ గ్రామ సమీపంలో ఈ ముగ్గురు పిల్లలకు మరియమాత దర్శనం ఇచ్చారు. వీరి ముగ్గురు కూడా గొర్రెలు కాచుకునేటువంటి వాళ్ళు. ఆ గ్రామంలో ఎక్కువగా గొర్రెల మందలు ఉన్నట్లు ఇప్పుడు వీరైనా కానీ మనం అక్కడ నుండి పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. ఆ ముగ్గురు పిల్లలు మొదట ఆమెను చూసినప్పుడు భయంతో వణికిపోయారు. ఏమిటి, మేము ఎప్పుడు కూడా సాధారణంగా చూడనటువంటి దృశ్యం మాకు కనిపిస్తుంది అంటూ వారు ఆశ్చర్యపోయారు. మొదట ఒక బాలికకు మాత్రమే ఆమె కనిపించారు. ఆ తర్వాత ఆమె పదే పదే కనిపించడం వల్ల వారు ఇదేదో దైవికమైనటువంటి విషయము, ఇది మనము కొట్టి పారివేయలేము అంటూ ధైర్యంగా నిలబడి ఆమెతో సంభాషించడం ప్రారంభించారు. ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె కొన్ని విషయాలు వారికి చెప్పింది. అదేమిటంటే, అప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ఘోరమైన విషయాలను వారి దృష్టికి తీసుకువస్తూ మనుషులు మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి, మీలాంటి కల్మషము లేనటువంటి మనస్సులు కలిగి ఉండటానికి మీరు దేవుని ప్రార్థించండి, దేవుని ప్రార్థన చేయండి అంటూ వారికి పదే పదే ఆమె తెలియజేసనాన్ని, అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలను వాటిని ధృవీకరిస్తూ ప్రపంచ ప్రజలకు తెలియచేయటము మనం చూస్తాం. అక్కడ ఒక పెద్ద దేవాలయము నిర్మించబడి ఉంది. ఆ దేవాలయంలోనే ఈ ముగ్గురు పిల్లల యొక్క సమాధులు కూడా ఇప్పటికి కూడా అక్కడ నిక్షిప్తం చేయబడి ఉన్నవి. మరియమాత ఈ ముగ్గురికి దర్శనం ఇచ్చినప్పుడు ఆమె వారికి కొన్ని విషయాలు తెలియజేసింది. అందులో 3 రహస్యాలు ఉన్నవి అంటూ కూడా ఆ కాలంలో మాట్లాడుకునేవారు. మొదటి రహస్యం ఏమిటి అంటే, ఆమె పిల్లలకు నరకం అన్నటువంటి దృశ్యాన్ని ఆమె చూపించింది. నరకం ఎలా ఉంటుందో ఆమె చూపించింది. అంటే ఏదో పిల్లలను భయపెట్టడానికో లేదా మనం భయపడిపోవడానికో కాదు. ఆమె ఉద్దేశం ఏమిటంటే, ప్రజలు సన్మార్గంలో నడవాలి, దుర్మార్గంలో కాదు. మంచి మనస్సులు కలిగి ఉండాలి, మంచి మనస్కులై ఉండాలి. ఇలా దుర్మార్గంగా జీవిస్తూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరికి ద్రోహం చేసుకుంటూ జీవిస్తే, పాపంలో జీవిస్తే, ఇదో ఇలాంటి నరకంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అటువంటిది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరంతా నా బిడ్డలు. కాబట్టి నా బిడ్డలు నరకంలో పడిపోవటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కాబట్టి మనుష్యుల యొక్క మనోపరివర్తన కోసం ప్రార్థించండి. వారిని మంచి మనస్సులుగా ఉండటానికి మీరు వారి కోసం ప్రార్థన చేయండి అంటూ వారికి ఆ దృశ్యం చూపించడం జరిగింది. రెండవది, ఒక తెల్లని అంగీ ధరించినటువంటి ప్రముఖమైన వ్యక్తి మీద హత్యాయత్నం జరుగుతుంది అంటూ ఆమె వివరించింది. ఆమె వివరించినట్లే 1981వ సంవత్సరంలో 2వ జాన్ పాల్ పాప గారు ప్రజలకు బహిరంగంగా వారితో సంభాషిస్తున్నప్పుడు, అలా ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద కాల్పులు జరిగినట్లు మనం గ్రహిస్తాం. ఆ కాల్పుల నుండి
ఆయన తప్పించుకొని మరణాపాయం నుండి తప్పించుకొని బ్రతికి మనందరికీ కూడా మరియమాత చెప్పినటువంటి రెండవ రహస్యం అది నెరవేరింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ విధంగా అది రెండవ రహస్యంగా మనకు బహిర్గతమవుతూ ఉన్నది. మూడవది, ప్రపంచంలో క్రైస్తవుల మీద హింసలు జరుగుతాయి అంటూ ఆమె చెప్పడం, వేద హింసలు జరుగుతాయి అంటూ ఆమె ఆక్రోశించినట్లు మనం గ్రహించాలి. అంటే దేవుని స్వార్థను బోధించేటప్పుడు, స్వార్థ విలువలు జీవించేటప్పుడు క్రీస్తు బోధించినటువంటి శాంతి, సామరస్యము, ప్రేమ, కరుణ, త్యాగము ఇవన్నీ ప్రదర్శిస్తూ జీవితంలో ఆయన చెప్పినట్లుగా జీవించేటప్పుడు, ఆయన సువార్తను బోధించేటప్పుడు అటువంటి వారి మీద తప్పనిసరిగా వేదహింసలు ప్రారంభమవుతాయి అంటూ ఆమె వివరించడం జరిగింది. మరి మనకు చాలాసార్లు మనం గ్రహించే ఉంటాము, పేపర్లో చదువుతూనే ఉంటాము. వేదహింసలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనకు తెలుస్తూనే ఉంది. ఎంతో కరుణ కలిగినటువంటి మనుషుల మీద హింసలు జరగటం మనం చూస్తున్నాం. ఒరిస్సా ప్రాంతంలో గ్రాహం స్టెయిన్స్ అన్నటువంటి ఒక బోధకుని ఆయన ఇద్దరు కుమారులను ఒక జీపులో వేసి తగులబెట్టినప్పుడు సజీవంగా వారు దహనమైపోయారు. వారి భార్య స్వయాన రాష్ట్రపతి దగ్గరకు వచ్చి ఆమె అన్నది కదా, నా భర్తను నా పిల్లలను దహించి వేసి చంపివేసినటువంటి వారిని నేను క్షమిస్తున్నాను అని అన్నది. అప్పుడు రాష్ట్రపతి అన్నారు, ఇలా క్షమాగుణం కలగటం అన్నటువంటిది కేవలం క్రైస్తవులకు మాత్రమే సాధ్యమవుతుంది అని అన్నారు. అలాగే పలుమార్లు క్రైస్తవ విలువలు వారి జీవితంలో ప్రదర్శించేవారు, జీవించేవారు అనేక విధములుగా హింసింపబడినారు. సిస్టర్ రాణి మరియా అన్నటువంటి ఆమెను మధ్యప్రదేశ్లో పేదల కోసం పాటుపడుతూ క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి దైవరాజ్యం కోసము ఆమె శ్రమిస్తున్నప్పుడు ఆమెను 23 కత్తిపోట్లకు గురి చేసి చంపివేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. కానీ ఆమెను చంపివేసినటువంటి వ్యక్తిని కేరళ ప్రాంతానికి ఆమె కుటుంబీకులు ఆహ్వానించి ఆయన్ను మన్నించి క్షమించినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభు బోధించినటువంటి క్షమ, దయ, కనికరము వారు ప్రదర్శిస్తున్నారు, వారి జీవితంలో వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఇటువంటి హింసలు ప్రారంభమవుతాయి అంటూ ఆనాడే మరియ తల్లి మనకు వివరించారు. అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. క్రీస్తు ప్రభు బోధించినటువంటి దైవరాజ్య విలువలను మనము విడిచిపెట్టకూడదు అంటూ ఆమె ఉద్బోధించడం మనం గమనిస్తూ ఉన్నాము. ఆమె ఫాతిమాలో చెప్పినటువంటి మరొక ప్రముఖమైనటువంటి సందేశం ఏమిటంటే, పిల్లలు అడిగారు, మీరెవరు అని అడిగారు. అప్పుడు ఆమె అన్నది, నేను జపమాల మాతను లేదా జపమాల రాజ్ఞిని అంటూ ఆమె వివరించడం జరిగింది. జపమాల మాత, జపమాల రాజ్ఞి, అవర్ లేడీ ఆఫ్ రోజరీ అంటూ ఆమె వివరించడం జరిగింది. జపమాలను ప్రార్థించడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆమె వివరించింది. జపమాల ద్వారా, జపమాల మధ్యవర్తిత్వం ద్వారా దేవునికి అనుగ్రహాన్ని ఎలా పొందాలో ఆమె వివరించింది. అందువలనే అప్పటి నుండి తిరుసభలో జపమాల యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పగా పెరిగిపోయింది. జపమాల ద్వారా ఎందరో ఆశీస్సులు పొందుతూ దేవునికి దగ్గర కావటం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రముఖంగా జపమాలలో మనం జపించేటువంటి జపము మంగళవార్త జపము. ఈ మంగళవార్త జపాన్ని మనము 53 సార్లు జపిస్తాం. మంగళవార్త జపంలో ప్రముఖంగా ఏమి ఉంది, మనం ఏమి చూస్తాం, ఏమి గమనిస్తాం అని అంటే, మంగళవార్త జపాన్ని 2 భాగాలు చేయవచ్చు. మొదటి భాగంలో మనము ఈరోజు చదివినటువంటి సువిశేషంలో దేవదూత దేవమాతకు మరియు మాతకు చెప్పినటువంటి వాక్యాలను మనము వల్లివేస్తాం, మనం జపిస్తాం. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అంటాడు దేవదూత. అలాగే మనం కూడా మంగళవార్త జపములో ఆమెను కీర్తిస్తూ ఆ పలుకులే పదే పదే చెబుతూ ఉంటాం. అలా చెప్పినప్పుడు ఆ దేవదూత చెప్పిన ముఖ్యమైన వార్త ఏమిటంటే, ఏలిన వారు మీతో ఉన్నారు. 30వ వచనంలో ఏలిన వారు మీతో ఉన్నారు. ఇది ఈ ఆశీర్వాదకరమైనటువంటి
ఈ దీవెన, ఈ సూచన చాలామందికి బైబిల్లో దొరకలేదు. దేవుడు నీతో ఉన్నాడు అన్నటువంటి ఈ వార్త, ఈ శుభ సమాచారము చాలామందికి తెలియదు, అంటే వాళ్ళకు అందచేయబడలేదు. దాని అర్థం ఏమిటంటే, ఏలిన వారు నీతో ఉన్నారు అంటే ఎంత గొప్ప స్థితికి నేను దేవుడు పిలిచాడో నీవు గ్రహించు అని చెప్పడం. ఏలిన వారు నీతో ఉన్నారు అంటూ దేవదూత పలుకుతూ ఉన్నారు. రెండవదిగా, నీవు ఒక శిశువుకు జన్మనిస్తావు, ఆ శిశువు దైవకుమారుడు, మహోన్నతుడు, మహనీయుడు, దైవకుమారుడు అంటూ ఆ దేవదూత వివరించటం. అంటే ఎంత గొప్ప స్థితికి మరియమాత పిలువబడినారో ఆ రోజే దేవదూత ఆమె వివరించడం జరిగింది. అంటే ఆమె స్థితిని ఎంత గొప్పగా దేవుడు కనికరించాడో దేవదూత చెప్పినప్పుడు ఆ స్థితిని మళ్ళీ మళ్ళీ మనము ప్రార్థన ద్వారా ఆమెకు తెలియజేస్తున్నాం. అమ్మ, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు, నీకు జన్మించేటువంటి ఆ శిశువు ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నత స్థితిలో ఉన్నాడో మేము గ్రహిస్తున్నాము, అది మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంది అంటూ మనం గుర్తిస్తూ ఆమెను కీర్తిస్తున్నాం. భాగంలో ఎలిజబెత్ పలికినటువంటి మాటలు మనము పలుకుతాం. స్త్రీలందరిలోకి నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటుంది ఎలిజబెత్. స్త్రీలందరిలోకి నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎలిజబెత్ మరియమ్మ గారిని సందర్శించినప్పుడు, మరియమ్మ గారు ఎలిజబెత్ను సందర్శించినప్పుడు, ఎలిజబెత్ అప్పటికే కడు వృద్ధురాలు, ఆమెకు వయస్సు మళ్ళినది అంటుంది సువిశేషం. అంటే భౌతికంగా, శారీరకంగా పిల్లలు జన్మించినటువంటి ఒక స్థితిలోకి ఆమె వచ్చింది. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమె ఇప్పుడు గర్భము ధరించింది, ఇప్పుడు ఆమెకు 6వ మాసము అంటూ దేవదూత మరియమాతకు తెలియజేసింది. అప్పుడు మరియమాత ఆమె దగ్గరికి త్వరితముగా ప్రయాణమైపోయాను అంటుంది సువిశేషం. ఆ కాలంలో మరి మనకున్నట్లుగా ఈ ప్రయాణ సౌకర్యాలు ఏమి లేవు. అయినప్పటికీ కూడా ఆమె త్వరితముగా ఆమె దగ్గరికి ప్రయాణం అయిపోయింది అని అంటారు. అంటే ఆమెకున్నటువంటి ఆతృత, తన బంధువు అలాగే వృద్ధురాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మను నేను సందర్శించాలి, ఆమెకు సహాయం చేయాలి అంటూ ఆమె పడినటువంటి ఆతృతను ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు సువిశేషకారుడు. ఆమె త్వరితముగా ప్రయాణమై ఎలిజబెత్ అమ్మను సందర్శించను అని అంటారు. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎలిజబెత్ అమ్మ కంటే ఎక్కువగా మరియమ్మ గారు ఆదరింపబడినారు. దేవుడు ఆమెతో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అయితే అయినప్పటికీ కూడా ఆమెకున్నటువంటి అణుకువ, ఆమెకున్నటువంటి ఆదరణ పరిగెత్తుకుంటూ త్వరితంగా ప్రయాణమై అక్కడికి వెళ్ళటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఆమె ఎలిజబెత్ను సందర్శించినప్పుడు ఒక గొప్ప సన్నివేశం మన కళ్ళ ముందు లూకా సువిశేషంలో మనకు ఆవిష్కృతమవుతుంది. అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ 4 వ్యక్తులు మనకు కనిపిస్తారు. మొట్టమొదటిగా మరియమ్మ గారు, ఆమెకు జన్మించబోయేటువంటి శిశువు మహనీయుడు, దైవకుమారుడు. రెండవదిగా ఆయన రాకను తెలియచేసేటువంటి యోహాను, ఆయన గర్భంలో మోస్తున్నటువంటి ఆయన తల్లి ఎలిజబెత్ అమ్మ. ఈ 4 అక్కడ మనకు సాక్షాత్కరిస్తారు. ఈ 4 వ్యక్తులను అక్కడ మనం చూస్తాం. ఆ కలయిక, వారి కలయిక అసలు బైబిల్లోనే తలమానికమైనటువంటిది. ఎంతో గొప్ప దృశ్యంగా మనం భావించాలి. బైబిల్లోనే అటువంటి కలయికను మనం చూడము. కారణం ఏమిటంటే, సాక్షాత్తు దైవకుమారుడు రావటము, దైవకుమారుని రాకను ఎరింగించేటువంటి, తెలియచేసేటువంటి యోహాను ఆయన రాకను చూసి తన తల్లి గర్భములో గంతులు వేయటాన్ని ఇక్కడ సువిశేషకారుడు మనకు చెబుతాడు. ఎంత హృద్యమైన దృశ్యం! నా దేవుడు, దైవకుమారుడు, నా దైవము నా దగ్గరికి వస్తున్నాడు అంటూ ఎంతో సంతోషంగా గంతులు వేయటాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ విషయాన్ని ఎలిజబెత్ అని మనకు చెబుతుంది. గర్భస్థ శిశువుకు ఎంతో స్పందించేటువంటి గుణం ఉంటుంది అని మనం గ్రహించాలి. స్పందించేటువంటి గుణం ఉంటుందని మనము తల్లులు అందరికీ తెలుసు. మరి అందరం కూడా ఆ విషయాన్ని గమనించాలి. అది జాగ్రత్తతో
మనము చూసుకోవాల్సిన విషయంగా కూడా మనకు తెలుసు. గ్రహాం బిల్లీ అన్నటువంటి ఒక ఎవాంజలిస్ట్ బోధకుడు తన జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని వివరిస్తాడు. ఆయన ప్రసంగం చేసేటప్పుడు రేడియోలలోనూ టీవీలోనూ ఆయన చెప్పేటప్పుడు చాలామంది ఆయన ప్రసంగాలు వింటూ ఉండేవారు. అమెరికాలో ఆయన చాలా ప్రసిద్ధమైనటువంటి బోధకుడు. ఆయన ప్రసంగం చేసేటప్పుడు చాలామంది వింటుంటారు కదా. ఒక స్త్రీ కూడా తను గర్భం దాల్చినప్పుడు ఆయన ప్రసంగాలు వింటూ ఉండేది. ఆ తర్వాత ఆమెకు ఒక కుమారుడు కలిగాడు, చిన్న కుమారుడు. ఆమె ఇంటికి గ్రహాం బిల్లీ గారు వెళ్ళటం జరిగింది, సందర్శించడం జరిగింది. ఆయన వెళ్ళి ఒక కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ చిన్న పిల్లవాడు ఆయన వైపు చూస్తూ అలా దోగాడుకుంటూ గబగబా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మీదికి వెక్కి ఆయన ముఖాన్ని అదే పనిగా చూస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే అదే పనిగా చూస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే, ఆ పిల్లవాడి ఉద్దేశం ఏమిటంటే, ఈ స్వరాన్ని నేను ఎక్కడో విన్నాను, ఈ స్వరము నాకు పరిచయమే, నేను ఎక్కడో విన్నాను ఈ స్వరాన్ని అంటూ ఆయన వైపు, ఆయన మాట్లాడే ఆ పెదవుల వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. గ్రహాం బిల్లీ గారు ఈ విషయాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఈ యోహాను క్రీస్తు ప్రభు వీరి మధ్య జరిగినటువంటి ఆ హృద్యమైనటువంటి సన్నివేశాన్ని వివరిస్తూ గర్భస్థ శిశువు ఎలా స్పందిస్తుందో ఆయన వివరిస్తాడు. అంటే ఏమిటి? తన వద్దకు వచ్చినటువంటి దైవ కుమారుడు ఎంత గొప్పవాడో తెలియచేయటానికి ఆయన సంతోషం పట్టలేక అలా గంతులు వేసినట్టుగా ఆయన మనకు వివరిస్తాడు. ఈ విధముగా వారి మధ్య జరిగినటువంటి ఆ గొప్ప సన్నివేశాన్ని మనం తలుచుకుంటే పదే పదే ఆ సన్నివేశం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుస్తూ ఉన్నది. ఎలిజబెత్ అమ్మ అంటుంది, నా ప్రభువు తల్లి నా ఎద్ద వచ్చుటకు నాకు ఎలాగూ ప్రార్థించను అని అంటుంది. ఎలిజబెత్ అమ్మ మరియమ్మ కంటే దాదాపు 60 సంవత్సరాలు పెద్దది. 60 సంవత్సరాలు పెద్దది. ఆమె దగ్గరికి మరియమ్మ గారు వచ్చినప్పుడు, ఈ ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు వారి కలయిక ఎంత బాగుందో మనం గమనించాలి. వారి కలయికలో వారు దేని గురించి మాట్లాడారు, దేని గురించి సంభాషించారు, దేని గురించి వారి ఆలోచనలు ఉన్నాయి, మనం ఇక్కడ గమనించాలి. మనం ఎప్పుడైనా ఇద్దరం కలిసినప్పుడు, ఎక్కడ దూరం నుంచి ఇద్దరు కలుసుకున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం? దైవికమైన విషయాలు ఏమైనా మనకు వస్తాయా? లేదా దేవుడు మనకు చేసినటువంటి మేలుల గురించి ప్రస్తావిస్తామా? లేదు. ఎప్పుడు కూడా ఏదో ఇంకొక గురించి మాట్లాడటము, అనవసరమైనటువంటి విషయాలు ప్రస్తావించుకోవటము, లేదా అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవటము అలా జరుగుతుంది. కానీ దైవ భక్తురాలైన వీరిద్దరు సంభాషణ మనకొక గుణపాఠంగా ఉండాలి. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఎలిజబెత్ అంటుంది, నీవు ఎంత ధన్యురాలవు, దేవుడు నిన్ను ఎంత స్థితికి తీసుకువచ్చాడు, ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదించాడు. అమ్మా, నీవు స్త్రీలందరిలోకి ఎంతో గొప్ప దానవు, ఆశీర్వదింపబడిన దానవు అంటూ ఆమె గురించి చెబుతుంది. వయసులో నాకంటే చిన్నదే, మరి దేవుడు ఆమెను అంత గొప్పగా ఆశీర్వదించాడేమిటి అంటూ ఎప్పుడు కూడా అసూయపడలేదు. ఆమె గురించి గొప్పగా చెప్పింది. మరియమాత ఏమన్నది? ఆమె అన్నది కదా, నా హృదయము దేవుని యెడల సంతోషిస్తున్నది, ఆయనకు స్తుతిగానం చేస్తున్నది అంటూ ఆమె స్తోత్ర గీతం పాడుతుంది. వీరి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ యొక్క గొప్ప సన్నివేశము, ఆ సంభాషణ, వారి మధ్య జరిగినటువంటి కృత్యమైన సన్నివేశము మనకెప్పుడు గుర్తుండిపోవాలి. దేవుని గురించి మాట్లాడటం, దేవుడు మనకు చేసిన మేలుల గురించి ప్రస్తావించడం, దేవుని యొక్క అనుగ్రహాలను మనము వల్లె వేసుకోవటము, ఇవన్నీ కూడా మనకు అలవాటు కావాలి. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ మనసులను పాడు చేసుకుంటూ, ఇతరులను కూడా వారి మనసులను పాడు చేస్తూ మన సమయాన్ని వృధా చేయకూడదు. ఈ భక్తుల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవే. ఆ తర్వాత 2 ప్రముఖమైనటువంటి ఈ వాక్యాలను నేను ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను. 1:45లో ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని నీవు నమ్మితివి కదా, అందుకు నీవు ధన్యురాలవు అంటుంది ఎలిజబెత్ అమ్మ. ప్రభువు పలికినటువంటి మాటలు నెరవేరుతాయి అని నీవు నమ్మావు, అందుకు నీవు ధన్యురాలవు అని అంటుంది మరియమ్మను ఉద్దేశించి. అంటే ఏమిటి? తన జీవితంలో
దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు, ఇలా జరుగుతుంది అంటూ వివరించాడు. నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, నేను ప్రభువు దాసిరాలను, కాబట్టి ఆయన చెప్పినట్లుగా నాకు జరుగుతుంది అని నీవు నమ్మావు చూడు, అందుకు నువ్వు ధన్యురాలవు అని అంటుంది. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఒక వ్యాఖ్య. దేవుని వాక్యం నెరవేరుతుందని నీవు విశ్వసించావు, అందుకు నీవు ధన్యురాలు. బైబిల్లో మనం చూస్తే చాలామంది దేవుని వాక్యం నెరవేరుతుందని నమ్మలేదు, నమ్మినట్లే ఉన్నా కానీ నమ్మలేదు. అటువంటి వారిలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రవక్తలు కూడా కొందరు సందేహించి దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టారు. అటువంటి వారి గురించి కూడా మనం చూస్తాము. కానీ ఈ బాలిక, 20 సంవత్సరాల బాలిక దేవుని వాక్యం నెరవేరుతుంది అని నమ్మింది, అందువలన ఆమె ధన్యురాలు అంటుంది ఎలిజబెత్. మన పరిస్థితి ఏమిటి? మనము కూడా అంతేనా? దేవుని వాక్యం నెరవేరుతుంది అని మనం నమ్ముతామా? మన జీవితాలలో ఒక టీవీలో ఏదైనా ఒకటి చెప్తే వెంటనే నమ్మేస్తాం, లేదా ఏదైనా ఒక అపవాదు తీస్తే వెంటనే నమ్మేస్తాం, లేదా ఏదైనా ఒక చెడు వార్త సంభవించిందంటే వెంటనే నమ్మేస్తాం. కనీసం ఆ మాత్రమైన నమ్మకము దేవుని వాక్యం మీద పెట్టనటువంటి పరిస్థితి మనకు దాపురిస్తుంది. అది చాలా దురదృష్టం. దేవుని వాక్యం నెరవేరుతుంది అని నమ్మడము అన్నటువంటిది చాలా ముఖ్యమైనదిగా మనం గమనించాలి. దేవుని వాక్యం పట్ల ఒక నమ్మకము, ఒక విశ్వాసము, దృఢమైనటువంటి అభిప్రాయం మనం కలిగి ఉండాలి. ఇది నెరవేరుతుంది అని. మరియమ్మ గారు చూడండి, ఆమె పెద్దగా చదువుకోలేదు, పెద్దగా వయసు ఉన్నటువంటి స్త్రీ కూడా కాదు, అయినప్పటికీ కూడా దేవుని వాక్యం నెరవేరుతుంది అని నమ్మింది కాబట్టి ఆమె గొప్ప విశ్వాసి, గొప్పదిగా మన మధ్య ఉంటున్నది. చాలామంది మన ప్రొటెస్టెంట్ సోదరులు మరియమ్మ గారి గురించి చులకనగా మాట్లాడటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మరియమ్మ గారి యొక్క గొప్పతనాన్ని మనం పదే వారికి వివరించాలి. బైబిల్లో ఆయన గురించి ఏమి చెప్పారో అవి వారికి వివరించాలి. దేవుని వాక్యం నెరవేరుతుంది అని నమ్మినటువంటి స్త్రీ, అది నువ్వు నేను చెప్పినటువంటిది కాదు, సాక్షాత్ ఎలిజబెత్ చెప్పింది. నీవు నమ్మావు, అందుకు నీవు ధన్యురాలవు అంటూ ఆమెకు చెప్పడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. రెండవ అధ్యాయం 38 వచనంలో 1వ అధ్యాయం 38 వచనంలో, అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. మరియమ్మ గారితో మాట్లాడిన తర్వాత, ఆమె నుండి సమాధానం తీసుకున్న తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. ఇది ఒక చక్కని వ్యాఖ్య. అయితే దీన్ని మనము అలా విస్మరించకూడదు. ఏదో సినిమాలో చివరిలో శుభం అన్నటువంటి పదం పడినట్లుగా మనము దేవదూత వెళ్ళిపోయాను అంటూ మనం సరిపెట్టుకోకూడదు. దీనికి చాలా అర్థం ఉన్నది. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను అని అంటే ఇక మళ్ళీ ఆ దేవదూత తిరిగి రాలేదు. ఆ దేవదూత తిరిగి వచ్చి, అమ్మా మరియమ్మ, నేను నీకొక బాధ్యతను అప్పగించాను, ఒక శుభవార్తను ఇచ్చాను, ఎంతో ముఖ్యమైనటువంటి కార్యాన్ని నీ మీద పెట్టాను, ప్రపంచమంతా ఎదురు చూసేటువంటి విషయం ఇది, రక్షకుడు నీ నుండి జన్మించబోతున్నాడు, నీవు ఈ విధంగా జీవించాలి, నీకు రక్షణగా యోసేపు గారు ఉంటారు, ఇవన్నీ నీవు కూడా చెప్పాను, ఇవన్నీ కూడా నీవు సమర్థవంతంగా చేస్తున్నావా, లేదా ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నావా అంటూ తిరిగి వచ్చి దేవదూత మళ్ళీ అడగలేదు. దేవదూత వెళ్ళిపోయాను అంటే దానికి అర్థం ఇది. అలా తిరిగి వచ్చి అడగవలసినటువంటి అవకాశము మరియమ్మ గారు ఇవ్వలేదు. అది ఆమె గొప్పతనం. దేవుడు నాకు ఈ బాధ్యతనిచ్చాడు, ఇక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేను ఈ దారి నుండి, ప్రభువు నాకు చూపించిన దారి నుండి నేను మరలిపోను, ప్రక్కదారులు చూడను, ఇదే బాధ్యతను నేను చేస్తాను అని చెప్పినటువంటి ఒక గొప్ప ధీర వనిత. అందుకే దేవదూత వెళ్ళిపోయిన దేవదూత తిరిగి రాలేదు, తిరిగి రావడానికి ఆమె అవకాశం ఇవ్వలేదు. అందుకే ఆమె గొప్పది, అందుకే ఆమె అంత మహోన్నత స్థితికి భగవంతుడు తీసుకుపోయాడు. అందువల్లనే ఆమెను మనం కీర్తిస్తాం. ఇటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి స్త్రీ మరియమాత. ఆ తర్వాత చూడండి ఎన్ని కష్టాలు వచ్చాయో. మరి ఇంత గొప్పగా దేవదూత చెప్పాడు కదా, ఆయన మహోన్నతుడు, దేవుని కుమారుడు అని చెప్పాడు కదా, మరి ఆ దేవుని కుమారుడికి జన్మించడానికి కనీసం ఒక స్థలం కూడా లేకుండా పోయి, అలాగే
ఆ దేవుని కుమారుడు దుర్మార్గుడైనటువంటి హేరోదు రాజు నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారిపోవలసి వచ్చింది. పేదరికంలో జీవించవలసి వచ్చింది. యోసేపు గారు తన యొక్క శరీర కష్టంతో ఆయన పోషించవలసి వచ్చింది. పేదరికంలో జీవించారు, పేదలుగా ఉన్నారు, చాలా సామాన్యులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా జీవితంలో ఎదురైన కష్టాలు. కానీ ఎప్పుడు కూడా ఆమె దేవుడు చూపించిన దారి నుండి తిరిగిపోలేదు, ప్రక్కకు వెళ్ళలేదు. అందుకే ఆమె గొప్పది. దేవదూత వెళ్ళిపోయాను అంటే దానికి అర్థం ఇది. ఆమె మీద ఉన్నటువంటి నమ్మకము, ఆమె చూపినటువంటి విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల అటువంటివి. అందుచేతనే మరియమ్మ గారు అంత గొప్ప స్త్రీమూర్తిగా మన మధ్యగా ఉన్నదని మనం గ్రహించాలి. ఇవి మరియమ్మ గారిలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలు, ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. అందువలనే ఆమెను కీర్తిస్తాము. అందువలనే ఆమెను అనేక విధాలుగా మన మధ్యలో ధీరవనితగా, పుణ్యస్త్రీగా, మన తల్లిగా మనం భావిస్తూ ఆమె ద్వారా దేవునికి స్తుతి స్తోత్రాలు సమర్పిస్తాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన విచారణకు ఫాతిమా మాత విచారణ అంటూ ఎందుకు పెట్టారో మరి పెద్దలు కొంతమంది తెలిసే ఉంటుంది. అయితే నేను అనుకోవడం మాత్రము, ఆనాడు మన మిషన్ స్థాపించినటువంటి మిల్ హిల్ ఫాదర్లకు మరియమాత అంటే చాలా గౌరవం. ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్లో లండన్ ప్రాంతంలో ఉన్నటువంటి మిల్ హిల్ మిషనరీస్ వారి యొక్క హౌస్, ఆ ప్రాంతం అంతా కూడా మరియమాతకు అంకితం చేయబడింది అని చెబుతారు. వారికి మరియమాత అంటే చాలా గౌరవం. మన విచారణలో ఉన్నటువంటి ఫాదర్ వాండర్ వాలక్ గారు వారు స్థాపించినటువంటి ఈ విచారణ, అలాగే పోర్మామెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఫాదర్ బిస్కోప్ జెరార్డ్ బిస్కోప్ గారు, అలాగే మరియాపురం స్థాపించినటువంటి ఫాదర్ క్రమ్లిష్ గారు, గిద్దలూరు స్థాపించినటువంటి ఫాదర్ శాండర్స్ గారు, వీరందరూ కూడా మిల్ హిల్ మిషనరీస్, మిల్ హిల్ సభకు చెందినటువంటి గురువులు. వారికి మరియమాత మీద అపారమైన భక్తి. అందువల్లనే ఫాతిమా మాత విచారణ అంటూ బద్వేలు విచారణకు, అలాగే జపమాల రాజ్ఞి అంటూ పోర్మామెళ్లకు, సెయింట్ మేరీస్ మరియమాత దేవాలయం అంటూ విచారణ అంటూ మరియాపురానికి, ఈ విధంగా మరియమాతను గౌరవిస్తూ వారు మరియమాత పేరు పెట్టడాన్ని మనం గమనిస్తున్నాం. ఎంతోమంది ప్రముఖులు తమ జీవితంలో మరియమాతను స్తుతిస్తూ ప్రార్థనలు రచించారు, పాటలు వ్రాశారు, అనేక విధాలుగా గ్రంథాలు లిఖితం చేశారు. కారణం ఏమిటంటే ఆమె సుగుణాలు అటువంటి తల్లిని మనం మధ్యవర్తిగా కలిగి ఉన్నాము. ఎప్పుడు కూడా ఆమె తనకై తాను ఏమి అడిగినట్లు మనకు తెలియదు, బైబిల్లో అసలు లేదు. ఎప్పుడు కూడా ఇతరుల గురించే ఆమె ఆలోచన. కానాపల్లిలో ఒక అపరిస్థితి జరిగినప్పుడు ఇతరుల గురించే ఆలోచించింది. కలువరిగిరిలో తన కుమారుడు విశ్వ కళ్యాణాన్ని కోసమై చనిపోతున్నాడు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఈ రక్తాన్ని చిందిస్తున్నాడు అంటూ ఆమె ఆలోచించి ప్రపంచానికి ఆమె అంకితం చేసింది. ఫాతిమాలో దర్శనం ఇచ్చినప్పుడు ఇతరుల గురించే ఆలోచించింది. అందరూ పాపాన్ని విడిచిపెట్టి పుణ్యంలో జీవించాలి అంటూ ఆమె ఆలోచించింది. అలాగే లూర్దు నగరంలో ఆమె దర్శనం ఇచ్చినప్పుడు రోగుల గురించి ఆమె ఆలోచించింది. అందరూ సంతోషంగా ఉండాలంటూ ఆమె కాంక్షించింది. తనకై తాను ఏమి కూడా ఆశించినటువంటి ఒక తల్లి తన బిడ్డల గురించి ఆలోచిస్తుంది. అలాగే ఫాతిమా మాత విచారణలో ఉన్నటువంటి మనందరి కోసము ఆమె ఆలోచిస్తుంది. ఆమె మధ్యవర్తిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఆమె మధ్యవర్తిత్వం ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు ఆమె తప్పనిసరిగా మన విన్నపములు దేవునికి తెలియచేస్తుంది. మన కుటుంబాలు, మన పిల్లలు బాగుండాలని, వారికి మంచి ఆరోగ్యం ఉండాలని, ప్రాయములోను మరి ఆరోగ్యములోను జ్ఞానమందును అనేక విషయాల్లో వాళ్ళు ఆశీర్వదింపబడి ముందుకు రావాలని, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఆమె కోరుకుంటుంది. అలాగే మనందరి విషయం కూడా దేవునికి తెలియచేస్తుంది. కాబట్టి అటువంటి ఆ చల్లని మాతకు మన విన్నపములు తెలియచేద్దాం, ఆమె ద్వారా దీవెనలు పొందుదాం. మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆమె యొక్క అనుగ్రహం ద్వారా, ఆమె ప్రార్థనా సహాయం ద్వారా దేవుని దీవెనలు పొందాలని మనసారా కోరుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.